కేసీఆర్‌కి తను ప్రత్యామ్నాయం నిరూపించుకోవాలి రేవంత్ రెడ్డి. కేసీఆర్ చేసిన దానికంటే నేను ఎక్కువ చేయగలనని ప్రూవ్ చేసుకోవాలి. రెండవది రేపు పొద్దున కాంగ్రెస్‌లో అధిష్టానం ఎప్పుడన్నా తేడా వచ్చినా తను బీజేపీకి లీడ్ చేయాలి. బీజేపీ వైపుకి వెళ్ళాలి. అక్కడ తను ముఖ్యమంత్రి అభ్యర్థి అవ్వాలి. ఇది ఒక స్ట్రాటజిక్‌గా ప్రయత్నం తను చేసుకుంటూ వెళ్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో తిరగబాటు చేసి పార్టీ పెట్టుకుంటే అయితే సాధ్యం కాదు కాబట్టి తన కాన్సెప్ట్ తనున్నాడు. లేదా జగన్ టైప్‌లో భవిష్యత్తులో తెలంగాణ కాంగ్రెస్ అని ఇంకో పార్టీ అయినా పెట్టుకోవచ్చు. వైఎస్ఆర్‌సీపీ అన్నట్టు అట్లా. అలాగే కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా మొబలైజ్ చేయడం. ఎందుకంటే ఇక నాయకత్వ లక్షణాలు కష్టం అన్నటువంటి ఉద్దేశంతో ప్లాన్ చేసుకొస్తున్నాడు. ఇప్పుడు ఇందులో ఒకటి గుడికి సంబంధించి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంతవరకు రాష్ట్రాలలో ఆలయాల నిర్మాణానికి కామన్ గుడ్ ఫండ్ నుంచి తప్పించి ప్రభుత్వపు సొమ్ములు తీయరు. ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా సరే. కేసీఆర్ మొట్టమొదటిసారి యాదగిరిగుట్టని చక్కగా యాదాద్రి పేరుతో అద్భుతంగా అభివృద్ధి చేశాడు. తిరుపతికి పోటీగా కావాలన్న ఉద్దేశంతో చేసుకొచ్చాడు. అది కొండ మీద ఆ అద్భుతమైనటువంటి కట్టడం శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పుడు తనదంటూ ఒక ముద్ర కావాలని రేవంత్ కోరుకుంటున్నాడు. ఇందుకు మూసీ ప్రాజెక్ట్ ఒకటి, అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ ఉంటుంది. రెండవది ఆ ప్రాంతంలో 7 ఎకరాల్లో ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం అన్నటువంటి పాయింట్ తెర మీద తీసుకొచ్చాడు. అయితే ఆయన అభిమానులో లేకపోతే ఆయనే క్రియేట్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు మన బాక్స్లో చూస్తున్నటువంటిది పొద్దున పూట ఒక రకమైనటువంటిది, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసినటువంటి గ్రాఫిక్. సాయంత్రం ఇంకొకటి గుడి ఇట్లా కట్టబోతున్నాం అన్నటువంటిది. అది చూస్తుంటే ఢిల్లీలో నారాయణ మందిర్ తరహాలో ఉందన్నమాట. బాగానే ఉంటుంది. చక్కగా ఎట్లా కట్టినా అద్భుతం ఒక ఆలయానికి. అయితే దాదాపు 400-500 కోట్లు ఖర్చు పెడతారన్నటువంటిది నోటితో చెప్పారు. ఇప్పుడు జీవోలో చూస్తే 150 కోట్లు, 141 కోట్లు విత్ జీఎస్టీ అని కలిపితే దాదాపు 165 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. ఇది జరగబోతుంది. బట్ ఒక మంచి ఆలోచన. తనదంటూ ఒక ముద్ర వేసుకోవాలన్న ప్రయత్నం ఒక నాయకుడికి మంచిదే.